ఎంపీ పుట్టా మహేష్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన టీడీపీ డ్రగ్స్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్న పార్టీ స్టేట్ చీఫ్ పల్లా శ్రీనివాస్ వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకునే దిశగా టీడీపీ అధిష్టానం యోచన. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి మాట్లాడాలన్న మంత్రి కోమటిరెడ్డి ఏమైనా సలహాలిస్తే స్వీకరిస్తామని వెల్లడి. సంగారెడ్డి మిలాద్ గ్రౌండ్స్ లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, రాజనరసింహ. తెలంగాణ రైతులకు శుభవార్త. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల. 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి 3,590 కోట్ల నిధులు బదిలీ. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఉదయం 11:45 సెషన్స్ ప్రారంభం. ముందుగా ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. ఒకే ప్రాంగణంలో అసెంబ్లీ, మండలి సమావేశాలు. డ్రగ్స్ కేసులో నా పేరు లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. మాదక ద్రవ్యాల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా. ఎలాంటి టెస్టుకైనా రెడీ అంటూ మహేష్ గౌడ్ కు కేటీఆర్ కౌంటర్. డ్రగ్స్ నుంచి చైతన్యవంతుల్ని చేయాల్సిన వారే దాన్ని తీసుకోవడం బాధాకరం. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఆలోచించాలన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. డ్రగ్స్ తీసుకున్న నేతల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసుపై ఈగల్ టీం ప్రకటన. ఓ మహిళ సహా 11 మంది మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని వెల్లడి. డ్రగ్స్, నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం. ఫామ్ హౌస్ లో నుంచి తమ వైపు కాల్పులు జరిపాయని ప్రకటన. రేపటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు. ఉదయం 7:45 నుంచి 12:30 వరకు తరగతులు. అల్లూరు జిల్లా అరకు లోయలో భారీ వర్షం. సుమారు 2 గంటలుగా కురుస్తున్న వాన. వేసవి తాపానికి వర్షంతో సేద తీరుతున్న పర్యాటకులు. గోడౌన్లో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం. తమిళనాడు మదురైలోని సక్కిమంగళంలో ఘటన. దేశ ప్రతిష్టను దిగజార్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని చెడుగా చూపిస్తోందన్న అమిత్ షా. ఆ పార్టీ నేతల తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారన్న కేంద్ర హోంమంత్రి.